కవిత టార్గెట్ ఆ ఇద్దరేనా? ఇక ఫైనల్ లెక్కలు తేలిపోయినట్టేనా? తండ్రి దేవుడు అన్నకు జాగ్రత్త అంటూ సూచనలు. హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్ర ఆరోపణలు. సో పిక్చర్ క్లియర్ అయినట్టేనా? దాని గురించి బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? వాళ్ళిద్దరి టార్గెట్ చేయబోయి కవిత ఏకంగా పార్టీనే ముంచేస్తున్నారు అన్న వాదన సంగతి ఏంటి? ఉద్యమ పార్టీగా పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల అధికారంలో ఉండేదాకా బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తగులుతున్న మాస్టర్ స్ట్రోక్స్ మాత్రం పార్టీ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయంటున్నారు పొలిటికల్ పండిట్స్. అధినేత కేసీఆర్ కూతురు కవితను సస్పెండ్ చేశాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీనే తనను వద్దనుకున్నప్పుడు దాని నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవి మాత్రం నాకెందుకంటూ ఆ పోస్టుకు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు కవిత. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. గులాబీ ముఖ్య నాయకులు హరీష్ రావు, సంతోష్ టార్గెట్గా ఈసారి మరింత తీవ్ర ఆరోపణలు చేశారామె. అదే సమయంలో వాళ్లు నీకు కూడా హాని చేస్తారంటూ తన అన్న కేటీఆర్ను కూడా హెచ్చరించారామె. దాంతో కవిత అసలు టార్గెట్ ఎవరో క్లారిటీ వచ్చేసినట్లే అనే చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. వాళ్ళిద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కవిత. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిసి ప్రయాణం చేశాకే పరిస్థితులు మారడం మొదలైందంటూ కలకలు రేపారు కవిత. అయితే వెంటనే కౌంటర్ ఇచ్చేశారు సీఎం. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు యాసిడ్ పోసుకుంటూ మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు, మాకేం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారాయన. అది వేరే సంగతి. కానీ ఇక్కడ కవిత టార్గెట్ మాత్రం హరీష్, సంతోష్ రావే అన్న పూర్తి క్లారిటీ వచ్చిందని మాట్లాడేసుకుంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. అదే సమయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. కవిత బీఆర్ఎస్లోని ఇద్దరు కీలక నేతల మీద ఆరోపణలు చేసింది, కానీ ఎక్కడా కేసీఆర్ను పల్లెత్తు మాట అనలేదు. అలాగే అన్న కేటీఆర్ మీద కూడా తీవ్రస్థాయి ఆరోపణలు, విమర్శల్లాంటివేమీ చేయలేదు. ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రామన్నా అని సంబోధిస్తూ పరోక్షంగా మాకు ఏమీ లేవని చెప్పే ప్రయత్నం చేసినట్లు విశ్లేషిస్తున్నారు కొందరు. అంటే ఇప్పుడు కవిత దృష్టిలో కేసీఆర్, కేటీఆర్దేం తప్పులేదు, పాపాల భైరవులంతా హరీష్ రావు, సంతోష్ రావులే అన్నమాట అన్న చర్చలు నడుస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. గతంలో నేరెళ్ల ఘటనలో సంతోష్ రావు కేటీఆర్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారని కూడా చెప్పుకొచ్చారామే. మరోవైపు కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారి పోటీ చేసిన సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయనను ఓడగొట్టడానికి కొంతమందికి హరీష్ రావు డబ్బులిచ్చారని కూడా ఆరోపించారు కవిత. ఇలా హరీష్, సంతోష్ తనను ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నారో చెబుతూనే అన్న కేటీఆర్ విషయంలో కూడా అలాగే చేశారంటూ తామిద్దరం బాధితులమేనని చెప్పే ప్రయత్నం చేశారామే. ప్రెస్ మీట్ తర్వాత మీడియా చిట్చాట్లో కూడా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఆ ఇద్దరే అన్నట్టుగా చెప్పుకొచ్చారు కవిత. ఇదంతా ఒక ఎత్తైతే, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తన ఇంట్లోని వాళ్లతో పాటు కేటీఆర్ ఇంట్లో పనిచేసే వాళ్ల ఫోన్స్ కూడా హరీష్ రావు, సంతోష్ రావే ట్యాప్ చేశారంటూ బాంబు పేల్చారు. అలా ఓవైపు వాళ్ళిద్దరినీ టార్గెట్ చేస్తూనే మరోవైపు కేసీఆర్, కేటీఆర్లను జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. తండ్రి కేసీఆర్ తనకు దేవుడంటూ అన్న కేటీఆర్ను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వాళ్ళిద్దరి మీదే ఆరోపణలు చేశారంటే ఒక ఫైనల్ టార్గెట్ తేలిపోయినట్టే కదా అని మాట్లాడేసుకుంటున్నారు పరిశీలకులు. ఇలా కవిత వ్యాఖ్యల మీద ఇప్పటికిప్పుడు ఎవరూ బయటపడకున్నా భవిష్యత్తులో పార్టీని కబ్జా చేస్తారు జాగ్రత్త అని కేటీఆర్ను హెచ్చరించడం గురించి బీఆర్ఎస్లో తీవ్ర చర్చ జరుగుతోంది.